పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మొన్న 15వ తారీఖు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే రొటీన్గా వెహికల్ చెకింగ్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 బళ్ళ మీద 4 కుర్రవాళ్ళు అనుమానాస్పదంగా అనిపించి ఆపి వారిని చెక్ చేస్తే వారి దగ్గర నుంచి ఒక 2 కేజీల 13 గ్రాముల గంజాయి ఉన్నట్లుగా గుర్తించి వాళ్ళ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ 4గురు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఒరిస్సా ప్రాంతం నుంచి కొంత గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి అక్కడి నుంచి గంజాయి తీసుకురావడం, దాన్ని ఇక్కడ 4గురు విడివిడిగా 4 కేజీలు ఒక్కొక్కరు కేజీ చొప్పున అట్లా తీసుకొని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ల కింద 50 గ్రాములు 100 గ్రాముల ప్యాకెట్ల కింద చేసుకుని అందరికి దాన్ని చాలా మందికి తాగే వాళ్ళకి దాన్ని సప్లై చేస్తున్నట్లుగా ఈ విచారణలో తెలిసింది. దాని మీద వీళ్ళ 4గురి మీద NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వీళ్ళ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఒక తల్లిదండ్రులందరికీ మరియు ఎవరైతే ఇందులో గంజాయి తాగుతున్నారో, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే అమ్ముతూ ఉన్నారో, గుర్తు తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి విషయం ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీంని కూడా ఫామ్ చేసింది. మా జిల్లా ఎస్పీ గారు KPS కిషోర్ సార్ గారు కానీ, మా DSP గారు శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతూ ఉన్నాము. ఎవరు కానీ ఇందులో ఏ విధంగా దొరికినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి ఇలాంటి అలవాట్లు ఎవరైనా ఉంటే మానుకోండి. మానుకోలేకపోతే మాకు చెప్పండి. వాళ్ళని ఏ విధంగా మానిపించాలో కూడా దాన్ని కూడా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం. SP సార్ చాలా పర్టికులర్ గా ఉన్నారు ఈ విషయంలో. ఇదే మేము వెహికల్ చెకింగే కాదు, ముందు చాలా ఆపరేషన్స్ దీని మీద జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా గంజాయి రహిత సమాజం కావాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మత్తు మందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ట్రేసెస్ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశమై ఉంది. ఆ ప్రకారం మేమంతా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దాంతోపాటు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆపరేషన్ లో భీమడోలు SI గారు వై సుధాకర్ గారు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, బాజీ, మరి కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా చాలా బాగా పనిచేసి వీళ్ళందరినీ పట్టుకోవడంలో చాలా మెరుగైన ఇది కనపరిచారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మా DSP సార్ తరపున నేను కూడా వీళ్ళని అభినందిస్తున్నాను. దీంట్లో క్వాంటిటీని బట్టి శిక్ష అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. ఇంకా మరి క్వాంటిటీ పెరిగితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అంతేకాదు బండి కూడా వీళ్ళ వెహికల్స్ ఏమైనా ఉన్నా, 2 వీలర్స్ ఉన్నా, 4 వీలర్స్ ఉన్నా అవి కూడా తిరిగి వెనక్కి ఇచ్చే ప్రసక్తి ఉండదు. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇవేమి కూడా తొందరగా అంత బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి చట్టం చాలా గట్టిగా ఉంటుంది NDPS యాక్ట్ అనేది. అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి దీని జోలికి పోకుండా ఉండాలని మరొకసారి అందరికి గట్టిగానే చెప్పడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.